ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుకొని ధ్యానిద్దాం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్ద వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యంలో చూసుకున్నట్లుగైతే యేసు ప్రభువారు మన హృదయం అనే తలుపు దగ్గర నుంచున్నారు. మనం దేవునికి తలుపు తీస్తున్నామా? అపవాదికి తలుపు తీస్తున్నామా? మనకు అపాయం ఉంది, మనం క్షేమం లేదు, మనం సమస్యల్లో చిక్కుకుపోతున్నాం, మనకి సమస్యలు వెంటాడుతున్నాయి. అపవాదైన సాతాను గర్జించే సింహం వలె ఎప్పుడు మింగివేద్దామని తిరుగుతూ ఉంటున్నాడు. అయితే యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నుంచున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, తలుపు తీ, నీ హృదయం అనే తలుపు తీ, నేను నీ హృదయంలోకి వచ్చి నివాసం చేస్తాను అంటున్నాడు. అంటే నీతో స్నేహం చేస్తాను అంటున్నాడు. ఆయనలోకి నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు దేవునికి తలుపు తీస్తున్నావా? అపవాదికి తలుపు తీసినట్లుగా అయితే అపవాది నిన్ను నష్టపరిచి అగ్నిగుండంలోకి తీసుకెళ్ళడానికి అపవాది ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఈ లోకంలో ఉన్నది పాప సంబంధమైన లోకం. ఇది ఈ లోకంలో నుంచి దేవుడు వేరు చేయాలనుకుంటున్నాడు. అయితే ఏ వ్యక్తి అయినా కానీ తలుపు తీయాలంటున్నాడు. అంటే యేసయ్య బ్రతిమలాడుతున్నాడు, అయ్యో నీకు అపాయం ఉంది, తలుపు తీయని. మనం తలుపు తీస్తేనే దేవునికి మనకు రక్షణ, మనకు దేవునికి తలుపు తీస్తేనే మనకు విమోచన, మన పాపాలు క్షమించబడేది. మనం దేవునికి తలుపు తీస్తేనే మనకు క్షేమం, మనం దేవునికి తలుపు తీస్తేనే మనకు ఆశీర్వాదం, మనం దేవునికి తలుపు తీస్తేనే మన కుటుంబం బాగుండేది, దేవునికి తలుపు తీస్తేనే మన జీవితం బాగుండేది. కాబట్టి రోజు దేవుడు తలుపు నుంచున్నాడు. మరి నువ్వు యేసయ్యకి తలుపు తీస్తున్నావా? ఎవరికి తలుపు తీస్తున్నావు? కాబట్టి దేవుని సింహాసనం దగ్గరికి మనం వెళ్ళాలి అన్నా దేవునికి మనకు తలుపు తీయాలని దేవుడు తట్టుచున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా కానీ మనం వెళ్తాం వస్తాం